హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతల పట్ల పేద ప్రజలు, ప్రతిపక్షాలు వ్యతిరేకత చూపిస్తున్నారు. కానీ దందాలు చేస్తున్న అక్రమార్కుల పట్ల హైడ్రా సింహస్వప్నంగా మారింది. సామాన్యులు బుల్డోజర్ రాకముందే ఆక్రమిత స్థలాలు, గోదాములు, షెడ్లను ఖాళీ చేస్తున్నారు. ఆర్బీఎక్స్ మార్కింగ్ చేసిన ఇళ్లలోని సామాన్లను తీసుకుని తరలిపోతున్నారు. ఎలాగైనా కూల్చివేతలు తప్పవు. కనీసం సామాన్లైనా రక్షించుకుందామని భావిస్తున్నారు. ఇన్నాళ్లు కొందరు అక్రమార్కులు మట్టిపోసి ఆయా స్థలాలను తమ ఆధీనంలో ఉంచుకుని లీజు పేరుతో ఆదాయం పొందుతున్నారు. అక్రమార్కుల దందా క్రమేణా తగ్గుముఖం పడుతోంది. తీసుకున్న స్థలాల్లో లక్షలు వెచ్చించి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థల డీలర్లు సర్వీసింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎంతో ఆధునికంగా నిర్మించుకున్న సర్వీసింగ్ సెంటర్లను సైతం తరలిస్తున్నారు. ఫణిగిరి కాలనీలోని బాక్స్ క్రికెట్ స్టేడియాన్ని కూడా పూర్తిగా తొలగించారు. మోసారంబాగ్ బ్రిడ్జి తర్వాత దిల్సుఖ్ నగర్ వైపు ఎడం వైపు ఉన్న షెడ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతం నగరంలో ప్రైమ్ ఏరియా. దీని వెంట చిన్న స్థలం దొరికినా నివాసానికి గాని అక్రమ దందాకు గాని ఇష్టారీతిగా వాడుకుంటున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసిన కొందరు వ్యక్తులే ఆక్రమణలకు ఆజ్యం పోశారు. ఈ ప్రాంతంపై పట్టు ఉండడంతో రోజు నిర్మాణ వ్యర్థాలను పారపోస్తూ క్రమంగా మూసీని తమ అధీనంలోకి తీసుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు చాలా వరకు మూసీకే తరలించారు. డంపింగ్ చేసేందుకు నగరంలో ఎక్కడా చోటు లేదంటూ రాత్రి సమయాల్లో ఇష్టానుసారంగా వ్యర్థాలను డంపింగ్ చేశారు. మూసీని ఆక్రమించిన వారు ఆ స్థలంలో మేము ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాం కాబట్టి అది మాదేనని, డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాకుండా పరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యర్థాలను పోసి చదును చేసి నివాస స్థలాలుగా మార్చారు. ఆ స్థలాలను వాణిజ్యం, వ్యాపారులకు లీజుకిచ్చారు. అడ్వాన్స్ల కింద లక్షల రూపాయలను తీసుకోవడంతో ప్రతి నెలా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రధానంగా ఆటోమొబైల్ కంపెనీలు సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేశాయి. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్కు సమీపంలో మూసీలో ప్రైవేటు బస్సుల పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి గేటు వరకు ఏకంగా మూసీలోనే పార్కింగ్ వ్యాపారం సాగుతోంది. ఇలాంటి వారే ఎక్కువగా వ్యతిరేకత చూపిస్తున్నారు. సామాన్య ప్రజలు కాదు అంటూ కొందరు చెప్తున్నారు. Please subscribe to subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. to KTV Telugu. KTV Telugu channel.